నాకు కథ గుర్తొస్తుంది కాంగ్రెస్ ఉన్నది చెప్పమంటవా. ఒక ఊరిని తాగుపోతాడు ఉన్నాడు, రోజు చెరువు మీదకి వెళ్ళిపోతున్నాడు. చెరువులో నీళ్లు కనపడ్డాయి. అబ్బా ఇదంతా సారా అయితే ఎంత బాగుండరా అనుకున్నాడు. కొద్దిగా ముందుకు పోతే అమ్మ కనపడదు, పోచమ్మ తల్లి. అమ్మ నాకు ఈరోజు సారా తాగాలంటే డబ్బులు లేవు, ఈ నీళ్ళనన్నీ సారగా మారుతు తల్లి అన్నాడు. సారగా మారిస్తే నా తల తీసుకొచ్చి 3 నెలల తర్వాత నాకు నా తల సమర్పిస్తా అన్నాడు. అమ్మేమనుకున్నది, అరే వీళ్ళకి ఊళ్ళకి ఇంత చేసినా నాకు చిన్న కోడి ఇస్తారు, చిన్న మేకని ఇస్తారు, ఒక్కడుకు తల ఇస్తాను మొక్కపాయ, ఈ పిల్లగాడు ఎంత మంచోడా తలనే ఇస్తాడు అని చెప్పి అమ్మ కనికరించి తదాస్తు అన్నది. మొత్తం సారా అయిపోయింది. ఇక మనోడు బిందె తీసుకున్నాడు, బోరం తాగడం, నీళ్లు మీద పోసుకోవడం, లోపలికి సారనే పై మీద సారనే. 3 నెలలు అయిపోయింది, 4 నెలలు అయిపోయింది. మనోడు పత్తలేదు గిత్తలేదు. అమ్మకు ఆలోచన వచ్చింది, ఏంది బడప నాకు తల ఇస్తున్నాడు, సార తాగుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు, ఏం చేయాలనుకున్నది. ఏరా ఇటు రారా అన్నట్టు పిలిచింది. అమ్మ ఏమిరా, నేను దీనంతా సారా మారిస్తే ఏమి ఇస్తున్నావు రా, తల ఇస్తున్నావు కదా, ఎందుకు ఇస్తాను ఎవరా అని అడిగి. అమ్మ తాగిన మాయికరం నేను ఏం చెప్పినో ఏమిన్నావో నేనే ఎప్పుడు ఇస్తానమ్మా తల అని చెప్పినాడు. గట్ల ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళది. కాంగ్రెస్ వాళ్ళ మాట గట్ల ఉంటుంది. అత్తను కొలుచుకోమంటారు, కోడలు దొంగతనం చేసుకోమంటారు. ఇట్లాంటి వాళ్ళు నమ్మితే, మంది మాటలు నమ్మి మనం పోతే మళ్ళీ చివరికి ఏగమాగమైంది, ఇల్లాగమైంది, జమీస్తాపూర్ ఆగమైంది, తెలకపల్లి ఆగమైంది, నాగర్కర్నూలు ఆగమైంది, మొత్తం తెలంగాణ ఆగమైపోయింది. మళ్ళీ ఆగమైనటువంటి తెలంగాణ ఇప్పుడిప్పుడే ఒక దారిన పడుతుంది. రైతులు ఒక దారికి వచ్చింది, ముసలిలకు ఒక నమ్మకం వచ్చింది, ఆడబిడ్డ పెళ్లి చేస్తే మహిళలకు ఒక నమ్మకం వచ్చింది, రైతుకు అప్పు అయితే ఒక నమ్మకం వచ్చింది. ఆ నమ్మకాన్ని ఇప్పుడిప్పుడే పోతున్నాం. ఒక మాట చెప్తా, మన ఇద్దరం కొట్లాడతాం, నువ్వు నేను కొట్లాడతామే, మూడో వాడు ఇంటాడు, పక్కకి తీసుకుపోయి ఏంద్రా వాడు ఏమన్నాడని అడతావు, చెప్పవు. కొద్దిగా సింధుశెట్టి కింద తీసుకుపోయి కొద్దిగా లోపలికి వచ్చినాం అనుకో, వాడు 2 అన్నయ్య 2 వాళ్ళని చెప్పేస్తాడు. ఎందుకు తాగితే యథార్థం అంతా బయటకు వస్తుంది. అప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఏం చేసాడు, అమెరికా పోయాడు, ఆయన దోచేలో మందు పోసినట్టుంది, ఆయన లోపల అంతా బయటికి కక్కిండు. ఏమని కక్కిండు, రేపు తెలంగాణలో ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాల రైతులు ఎక్కువ ఉన్నారు, 1 గంట ఎకరా వారాలంటే గంట చాలు, 3 నుంచి 4 గంటలు చాలు అన్నాడు. మరి సరిపోతుందంటే మరి ఓకే చాలా 3 గంటలు చాలా 4. అందుకే నేనేమంటున్నా అంటే, ఒక్కటే మీరు ఆలోచన చర్చ పెట్టండి. నేను చెప్పిన మాటలంతా సపోర్ట్ కూడా మాకండి, వాస్తవమా కాదా మీరు ఆలోచన చేయండి. 24 గంటలు కరెంట్ ఇచ్చే కేసీఆర్ కావాలా, 3 గంటలు కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ కావాలా, మీరే చర్చ పట్టండి. 3 గంటలు కావాలంటే కాంగ్రెస్కు ఓటేయండి, నా 24 గంటల కరెంటు కావాలంటే కారు గుర్తుకు మర్రికి ఓటేయండి. నేను మీ పాలేరును, మీకు 24 గంటల కరెంట్ ఇచ్చే బాధ్యత నాది నాది నాది. మరి రేపు చెప్పమనండి, నాకు బాసులు ఎవరు? మీరు వాళ్లకు ఢిల్లీలో ఉన్నారు, మాకు తెలంగాణలో ప్రతి గల్లీలో ఉన్నటువంటి ఓటరు మాకు దేవుళ్ళు, మరి మా దేవుళ్ళు మీరు, మీ కొరకు మేమేమైనా చేస్తాం. కాంగ్రెస్ వాడికి చివరికి ఉత్సవం వచ్చినా పోయి ఢిల్లీ ఫోన్ చేసి పోయాలి, బాత్రూమ్ వచ్చినా రాహుల్ గాంధీకి ఫోన్ చేయాలి, ఇంకేమైనా పని చేయాలన్నా మల్లికార్జున ఖర్గే ఫోన్ చేయాలి. గిట్లా ఉంటుంది. వీళ్ళు నమ్ముకుంటే 30 మంది ముఖ్యమంత్రులు వీడిని వాడిని పొడుచుకోవడానికి సరిపోదు, వీళ్ళు వాళ్ళని న్యాయం చేస్తారు. మొన్న ఒక ఆయన హనుమంతరావు తిరుపతి పోయిందంట, మా పిల్లవాడు పోయి మొక్కుతుంటే లైన్లో లేవాడంట, మొక్కుతున్నాడంట, దేవుడా 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 నాకు 90 ఏళ్ళు వచ్చినాయి, ఒక్కసారి నాకు అధికారం ఇయ్యి,
ఆ రేవంత్ రెడ్డి ఓడగొడితే సోనియా గాంధీ నాకే ముఖ్యమంత్రి ఇస్తుందని మొక్కిండు. 10 నిమిషాల తర్వాత జానారెడ్డి పోయింటాడు తిరుగు. దేవుడా ఈసారి నన్ను గెలిపి హనుమంతరావును రేవంత్ రెడ్డిని ఓడగొట్టు, నన్ను గెలిపిస్తే నేనే ముఖ్యమంత్రి అవుతా అని చెప్పిండు. ఇంకో గంట తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయిండట. దేవుడా హనుమంతరావును రేవంత్ రెడ్డిని జానారెడ్డిని ఓడగొడితే నేనే సీనియర్ కాబట్టి నేనే ముఖ్యమంత్రి అవుతాను మొక్కిండట. అట్లా ముఖ్యమంత్రి కావాలి వాళ్ళు, కానీ ఎందుకు కావాలి, దేని కొరకు కావాలి? ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తావు? తెలంగాణ రైతాంగానికి ఏం చేస్తావో చెప్పు. నేను ముఖ్యమంత్రి కావాలి. ఎవరికి పుట్టినవరా నువ్వు? ఎక్కడోడవరా నువ్వు? దేనికి ఓటేయాలరా? దేనికి ఓటేయాలి? మా ప్రజలకు మంచి చేస్తాను చెప్తే ఓటేస్తాం, ఏదో చేస్తాను చెప్తే ఓటేస్తే అది మంచి పద్ధతి కాదు. పుట్టుకతో ఎవరు ఏ పార్టీలో పుట్టలే, తల్లి కడుపు నుంచి పుట్టినాం. ఆ తల్లి అయినటువంటి గ్రామానికి, ఈ ప్రాంతానికి, ఈ రాష్ట్రానికి ఏది మేలు జరుగుతుందో వాళ్ళకే ఓటేయాలి. ఎవరికంటే వాడికి ఓటేస్తే తండ్రి చెప్పిండను, బావ చెప్పిండను, అక్క చెప్పిండను, గాంధీజీ చెప్పిండను. గాంధీ అంటే అర్థమైందా? పైసలు 500 రూపాయలు గాంధీజీ చెప్పాడు కదా. గాంధీ ఎందుకు చెప్తా అనుకోవద్దు, ఆయన చెప్పిండను ఓటేయదు. ఓట్లు వస్తే గాబర కావద్దు, ఆలోచన చేసి ఓటేయండి. అందుకే మిమ్మల్ని చెప్పేది, ఇవాళ అనేక గ్రామాల నుంచి వెళ్తున్నాం. సమస్యలు, రైతుల సమస్యలు, మహిళల సమస్యలు తెలుసుకుంటూ గ్రామానికి పోతున్నాం. ఇప్పుడు ఏం పెండింగ్ ఉన్నావో ఆ వర్కులని నేను పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తా. నేను ఎలక్షన్ల ముందు ఒక మాట ఇచ్చిన, ఊరికి బుడ్రాయి పండుగ చేయండి, ఎంత డబ్బు ఖర్చు అయినా నేను నా భార్య వచ్చి బుడ్రాయి పండుగ చేస్తాం. మీరు డేట్ డిసైడ్ పెట్టండి, తారీఖు డిసైడ్ చేయండి, తప్పకుండా బుడ్రాయి పండుగ చేసే బాధ్యత నాది. ఎప్పుడు పెడతారో పెట్టండి, తప్పకుండా చేస్తాం. అదేవిధంగా ఈ గ్రామానికి కొంత సీసీ రోడ్లు కావాలని అడిగినారు. 25 లక్షల రూపాయలు సీసీ రోడ్లకు మంజూరు చేస్తూ ఇలా కొన్ని పనులు జరిగినాయి. గతంలో ఇక్కడ సీసీ రోడ్లు జరగలే, డ్రైనేజ్ జరగలే. నేను వచ్చినాకనే మన ఊరికి 70 లక్షల రూపాయలు ఇచ్చినాం. నీకేదో లోపలేదో ఉన్నట్టు నాకు అర్థమైంది. నువ్వు మనోడవే, ఏం పేరు? రాములన్నా. ఓ రాములన్నా, దండం పెడతా. నువ్వు నేను వదిన, నా భార్య, నలుగురం కూర్చొని బుడ్రాయి పండుగ చేద్దాం. ఓకేనా? జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.